form the partial differential equation by eliminating the arbitrary constants a, b, c from the equation x square by a square plus y square by b square plus z square by c square is equal to 1. సో ఈక్వేషన్లో ఏబిసి అనేవి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి 3 ఉన్నాయి. అంటే దీన్ని మనం 3 టైమ్స్ మనం డెరివేటివ్ చేసుకోవాలి. ఓకే, సో ఎన్ని ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉంటాయో అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ కనుక ఉన్నట్లయితే మనకు వచ్చేటటువంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఆర్డర్ అవుతుంది. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కేవలం 2 మాత్రమే. ఓన్లీ ఎక్స్ అండ్ వై ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, అండ్ వి నో దట్ జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై. జెడ్ అనేది ఎక్స్ వైలలో ఉండేటటువంటి ఒక ఫంక్షన్. సో ఇట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్. ఓకే, సో ఓన్లీ దీస్ 2 ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ వీ హ్యావ్ 3 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో మన దగ్గర నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ తోటి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి వచ్చేటటువంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఒక సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఆన్సర్గా వస్తుంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో లెట్ us see how to find the required equation. So let x square by a square plus y square by b square plus z square by c square is equal to 1. Let us say this is equation number 1. దీన్ని ఈక్వేషన్ 1గా మనం తీసుకుందాం. సో ముందుగా డిఫరెన్షియేట్ 1 with respect to x పార్షియల్లీ. సో దీన్ని మనం ఎక్స్ పరంగా పార్షియల్ డెరివేటివ్ మనం చేద్దాం. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అలానే ఉంటుంది. సో ఈ టర్మ్లో అసలు ఎక్స్ అనేది లేదు. దెర్ ఇస్ నో ఎక్స్ ఇన్ సెకండ్ టర్మ్. సో విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0. ఓకే, సో మనం ఎక్స్ పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి పార్షియల్ డెరివేటివ్ పరంగా ఇది కాన్స్టెంట్ అవుతుంది, దాని డెరివేటివ్ 0. సో వీ నో దట్ జెడ్ ఈజ్ ఏ డిపెండెంట్ వేరియబుల్ విచ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎక్స్ అండ్ వై. జెడ్ అనేది ఎక్స్ వైల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, సో మనం 1/c² అనేది అట్లా ఉంచేసి జెడ్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x ఎలాగైతే రాసామో మనం జెడ్ స్క్వేర్ చేస్తే 2z/c² కాన్స్టెంట్. మళ్ళీ మనం జెడ్ని చేయాలి. సో జెడ్ని ఎక్స్ పరంగా చేస్తే ∂z/∂x. రైట్ సైడ్ 1 అని డెరివేటివ్ చేస్తే 0. ఓకే, సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 అనేది మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. దెన్ ఇట్ బికమ్ 0. ఓకే, సో రిమైనింగ్ ఎలా ఉంటుంది x/a² ప్లస్ z/c² ∂z/∂x. సో ∂z/∂x అంటే ఏంటి? p. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుందాం. సో ∂z/∂x అంటే p, ∂z/∂y అంటే q. ఓకే, మనం ఫాలో అవుతున్నటువంటి నొటేషన్స్. సో మళ్ళీ మనం డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. ఓకే, సో ఈసారి మనం y పరంగా డెరివేటివ్ చేద్దాం, పార్షియల్ డెరివేటివ్. సో ఫస్ట్ టర్మ్ దెర్ ఇస్ నో y టర్మ్, సో ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0. డెరివేటివ్ ఆఫ్ y² అంటే 2y. b² అనేది కాన్స్టాంట్, అంతే వచ్చేస్తుంది అది. సో ఇక్కడ చేసినట్టుగానే z అనేది డిపెండెంట్ ఆన్ x అండ్ y. సో z² చేస్తే 2z/c². ఈసారి zని మనం y పరంగా డెరివేటివ్ చేస్తాం, అందువల్ల ∂z/∂y అని రాయాల్సి ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ 1 అనేది 0. సో ఇక్కడ కూడా 2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే 0లోకి వెళ్ళిపోతుంది. సో ఆ రిమైనింగ్ అనేది ఇలా ఉంటుంది y/b² ప్లస్ z/c². ∂z/∂y అంటే ఏంటిది? అది q ఈజ్ ఈక్వల్ 0. సిన్స్
డో జెడ్ బై డో వై అంటే క్యూ, డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి, డో జెడ్ బై డో వై అంటే క్యూ. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుందాం. సో మన దగ్గర 3 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో మనం వాటిని ఎలిమినేట్ చేయాలి. సో దట్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అవర్ గివెన్ ఈక్వేషన్ 3 times డిఫరెన్షియేట్. ఓకే, సో మనం ఎన్ని ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు డెరివేటివ్ చేయడం ద్వారా మనం వాటిని ఎలిమినేట్ చేయాలి. ప్రొసీజర్ అది. ఓకే, సో మరి మూడవసారి దేని పరంగా మనం డెరివేటివ్ చేయాలి? ఆల్రెడీ ఎక్స్ పరంగా డెరివేటివ్ చేసాం, వై పరంగా చేసాం. ఇంకొక ఇండిపెండెంట్ వేరియబుల్ మన దగ్గర లేదు. మన దగ్గర ఎక్స్ వైలు అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్, జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. కాబట్టి మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగానే మనం డెరివేటివ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అవర్ గివెన్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో అందువల్ల మనం ఇంకొక డెరివేటివ్ మనం ఎలా చేస్తామంటే, సో దీన్ని మనం చేయలేము. ఇంకా ఎక్స్ పరంగా అయిపోయింది, వై పరంగా అయిపోయింది. సో మనం ఈక్వేషన్ 2ని కానీ 3ని కానీ మనం మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేయటం ద్వారా మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ని మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఈక్వేషన్ 2 ఆల్రెడీ మనం ఎక్స్ పరంగా చేసాం, మళ్ళీ దీన్ని ఎక్స్ పరంగా చేయొచ్చు. అలా మీరు ఈక్వేషన్ 2 తీసుకున్నట్లయితే దీన్ని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయడం ద్వారా మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. లేదా మీరు ఈక్వేషన్ 3 తీసుకుంటే దీన్ని వై పరంగా డెరివేటివ్ చేయడం ద్వారా మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఎలాగైనా చేయొచ్చు. నేను ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాను. సో అగైన్ differentiating equation 2 with respect to x partially. సో ఈసారి మనం ఈక్వేషన్ 2ని చేస్తున్నాం. ఎందుకంటే ఈక్వేషన్ 1ని మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేసాం, వై పరంగా డెరివేటివ్ చేసాం పార్షియల్లీ. ఇంకా చేయడానికి లేదు. కాబట్టి మనం 2ని లేక 3ని చేయాలి. నేను 2ని ఎక్స్ పరంగా చేస్తున్నాను, మీరు 3 తీసుకుంటే వై పరంగా చేయొచ్చు. ఓకే, సో ఈక్వేషన్ 2ని మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తున్నాం పార్షియల్లీ. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 1 అంటే 1/a². సో ఎక్స్ డెరివేటివ్ చేస్తే 1 కాబట్టి 1/a². సో ఇక్కడ 1/c² అనేది అలా ఉంచి మనం జెడ్ని పిని రెండింటినీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం యూవీ రూల్, వీ హ్యావ్ టు అప్లై యూవీ రూల్. అంటే యూవీ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. ఓకే, సో జెడ్ని వదిలిపెట్టి పీని చేయాలి, పీ వదిలిపెట్టి జెడ్ని చేసుకోవాలి. సో జెడ్ వదిలిపెట్టి పీని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? డో పీ బై డో ఎక్స్. మనం ఎక్స్ పరంగా చేస్తున్నాం. అట్లానే పీ వదిలిపెట్టి జెడ్ని చేస్తే ఏమొస్తుంది? డో జెడ్ బై డో ఎక్స్. ఓకే, సో రైట్ సైడ్ 0 0నే. సో 1/a². ఓకే, సో 1/a² ప్లస్ 1/c² బ్రాకెట్ జెడ్ ఇంటూ డో పీ బై డో ఎక్స్. డో పీ బై డో ఎక్స్ అంటే ఏంటి? ఆల్రెడీ పీ అంటే డో జెడ్ బై డో ఎక్స్. సో ఈ పీని మళ్ళీ మనం డో ఎక్స్ ఇంకొకసారి ఎక్స్ పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. అంటే డో పీ బై డో ఎక్స్ అంటే ఇది డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో ఎక్స్. అంటే ఆల్రెడీ జెడ్ని మనం ఎక్స్ పరంగా చేసాము, మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాం. దీన్నే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, డో²z బై డో x². అంటే ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఓకే, సో దీనికి మనం డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి అని పెట్టుకున్నాం నోటేషన్, డో జెడ్ బై డో వై అంటే క్యూ అని పెట్టుకున్నాం. అవి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్. వీటికి ఎలాగైతే మనం నోటేషన్స్ని ఫాలో అవుతున్నామో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ కూడా మనకి నోటేషన్స్ ఉన్నాయి. డో² z బై డో x² అంటే ఆర్, దీని పేరు స్మాల్ ఆర్. ఓకే, రిమెంబర్ దిస్. డో పీ బై డో ఎక్స్ అంటే మనం డైరెక్ట్గా స్మాల్ ఆర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో స్మాల్ ఆర్ ప్లస్ పీ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. సో అది మన దగ్గర ఆల్రెడీ ఉంది, డో జెడ్ బై డో ఎక్స్ అంటే పీ.
ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఈక్వేషన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేస్తే x/a² ఉంది. సో ఇక్కడ కూడా అలా వచ్చినట్లయితే దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలా రావడం కోసం మనం దీన్ని x తోటి మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై విత్ x. మల్టిప్లై విత్ x. ఓకే, సో x ఇంటూ 1/a² అంటే x/a². ఇక్కడ x/c² బ్రాకెట్లో z ఆర్ ఇక్కడ p ఇంటూ p² ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 2ని x/a² కనుక్కొని ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి ఈజీగా వచ్చేస్తుంది. లెట్ us see కంటిన్యూషన్. సో ఇక్కడ మనం దీన్ని 3 అనుకుందాం. ఈక్వేషన్ 3. సో ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2 దగ్గర నుండి మనం x/a² కనుక తీసుకుంటే అంటే ఇది కావాలి అంటే ఇది రైట్ సైడ్ వచ్చేస్తుంది. -pz/c². x/a² అనేది -pz/c². ఓకే, సో దాన్ని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 3 ఇంప్లైస్ x/a² అంటే -pz/c² ప్లస్ x/c² బ్రాకెట్లో zr ప్లస్ p² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ c² ఇక్కడ c². ఆ c²ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే రైట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే దెన్ we get the required partial differential equation like this: -pz plus x zr plus xp² is equal to 0. ఓకే, సో ఇది మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయినట్లయితే therefore టోటల్గా pz is equal to xzr plus xp², లేదంటే pz is equal to ఈ రెండిట్లలో x ఉంది కాబట్టి కామన్ తీసుకోవచ్చు zr ప్లస్ p². ఓకే, సో ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు లేదంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఫైనల్లీ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద రిక్వైర్డ్ పార్షియల్ డెరివేటివ్ differential equation. Okay, thank you.